బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బోనాల ఉత్సవాల్లో భాగంగా గోల్కొండ బోనాలు మొదలయ్యాయి. హైదరాబాద్లోని గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వేద మంత్రాల నడుమ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ బోనాలు జూలై 24వ తేదీ వరకు గురు ఆదివారాల్లో కొనసాగుతాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దీనిని అధికారిక పండుగగా ప్రకటించారు. కాగా ఈ ఏడాది బోనాలకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. బోనాల కోసం హైదరాబాద్ జిల్లాలోని 2332 దేవాలయాలకు, రంగారెడ్డి జిల్లాలోని జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 451 దేవాలయాలకు ప్రభుత్వం 20 కోట్ల నిధులను కేటాయించింది. జూలై 13వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాలు సమర్పిస్తారు. సికింద్రాబాద్లోని బోనాలు సమర్పించిన మరుసటి రోజు భవిష్యవాణి తెలిపే రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత జూలై 21వ తేదీన పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. చివరికి గోల్కొండ కోటలో బోనాల సమర్పణతో హైదరాబాద్ నగరంలో బోనాల సంబరాలు ముగుస్తాయి. హైదరాబాద్ బోనాల ఉత్సవాలకు సుమారు 600 ఏళ్లకు పైగా చరిత్ర ఉందంటున్నారు. సర్వాయి పాపన్న కరీంనగర్లో ఎల్లమ్మ గుడిని కట్టించి అమ్మవారికి బోనాలు సమర్పించారనే కథ ప్రచారంలో ఉన్నాయి. అలాగే గోల్కొండ కోట కాకతీయుల ఆధీనంలో ఉన్నప్పటి నుంచే ఇక్కడ బోనాలు నిర్వహించేవారని, ఆ తరువాత గోల్కొండను జయించిన కుతుబ్ షాహీలు సైతం ఆ సాంప్రదాయాన్ని కొనసాగించారని చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి.
హైదరాబాద్కు సంబంధించిన చారిత్రక ఆధారాల ప్రకారం 1675లో కుతుబ్ షా పాలకుల హయాంలోనే బోనాలు ప్రారంభమయ్యాయని తెలుస్తుంది. కుతుబ్ షాహీ వంశానికి చెందిన 7వ చివరి చక్రవర్తి అబుల్ హసన్ తనీషా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాదన్న గోల్కొండ కూటలో ఎల్లమ్మ కోసం ఆలయాన్ని నిర్మించారు. అదే ప్రస్తుతం మన కొలుస్తున్న జగదాంబిక అమ్మవారి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. 600 ఏళ్లకు పైగా అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. అందుకు నిదర్శనమే మాదన్నకు మంత్రి పదవి ఇవ్వటమే కాక గోల్కొండలో ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వమని చరిత్రకారులు అంటున్నారు. అంతేకాక ఆయన పలు హిందువుల పండుగల్లో స్వయంగా పాల్గొనేవాడని చరిత్ర చెబుతుంది.